ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీవారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం, పూలంగి సేవలో రౌతు దంపతులు. ప్రభు అయిన యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలి. ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. ప్రభు సేవలు 29 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ. వైకాపాది విధ్వంసకర పాలన, కూటమిది సంక్షేమ పాలన. మెగా డిఎస్సితో వైకాపా నిరుద్యోగ యువతిని దగా చేసింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కోస్తా సమయం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రజల పక్షాన పోరాడుతున్న దమ్మున్న ప్రతీక కోస్తా సమయమని సిటీ పేర్కొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆనం కళా కేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా నిర్వహించారు. భక్తులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు ఘనంగా పూలంగి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశ్రావు, దేశ్ రెడ్డి, బలరామనాయుడు మాట్లాడుతూ ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనానికి వచ్చే పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అని, అందుకనే దేశంలోని వైష్ణవాలయాలన్నీ కలకలలాడుతున్నాయని పేర్కొన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్, సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేష్, అల్లు బాబీ, సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఇయ్యపు మురళీధర్, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, ఇన్నమూరి రాంబాబు, ఏవి రమణ, పోలు విజయలక్ష్మి, ప్రసాదుల హరినాథ్, బెజవాడ రాజ్ కుమార్, మింది నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, సూర్య పత్రికా సంపాదకుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, నండూరి సుబ్బారావు, విశ్రాంత ఆర్డీఓ అన్నవరం మాజీ ఈవో జితేంద్ర, పెదిరెడ్ల శ్రీనివాస్, తలువూరి ప్రసాద్, సాయిబాబా, మెట్ల యేసుపాదం, పోలాకి పరమేష్, వరద కిరణ్, దేశిరెడ్డి, బలరామనాయుడు, అడబాల రామకృష్ణారావు, అజంతా హోటల్ బాబు, మార్గాని సురేష్ పాల్గొన్నారు. మరి ముక్కోటి ఏకాదశం పర్వదినాన సందర్భంగా ఇవాళ ఆనం కళాకేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం ఇవాళ ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం ఇవాళ భక్తులు మామూలు సుమారు వేలాది మంది ఉదయం సుమారు 5 గంటల నుంచి కూడా వందలాది మంది, వేలాది మంది దర్శనం చేసుకుంటూ వారి కోరికలు నెరవేర్చేలాగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనసా వాచాకరణ కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు దీవెనలు, శాంతి, సమాధానం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ అధినేత పాస్టర్ రెవరెండ్ టాటా విక్టర్ పెనుమాక దీవించారు. క్రిస్మస్ మాసోత్సవం సందర్భంగా రూరల్ మండలం రాజువలు గ్రామంలో క్రీస్తు కృపా సంఘం ఆవరణలో సోమవారం రాత్రి సంఘ పెద్దలు, క్రైస్తవ జనుల మధ్య ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తాపేశ్వరంకు చెందిన బిషప్ డాక్టర్ జె డానియల్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ వేడుకలను ముఖ్య అతిథులు, సంఘ పెద్దల సమక్షంలో కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. స్తుతి ఆరాధన, క్యాండిల్ ఆరాధనలతో పాటు క్రీస్తు జన్మదిన విశేషాలతో స్కిట్ ప్రదర్శన, నృత్యాలు ప్రదర్శించి క్రీస్తు ప్రేమలో ప్రతిభ చూపిన బాలబాలికలకు విచ్చేసిన ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో కృపా వంశీ క్రిస్మస్ బ్యాండ్ ఆహుతులను ఆలరించింది. అనంతరం మినిస్ట్రీస్ అధినేత టాటా పెనుమాక మాట్లాడుతూ 2003 నుంచి చర్చి నిర్మాణం చేసి క్రీస్తు పరిచర్య చేస్తున్నారని, అంతకుముందే 1996 నుంచి కూడా క్రిస్మస్ వేడుకలను క్రీస్తు కృపతో సంఘ పెద్దలు, సంఘ సభ్యుల సహాయ సహకారాలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు వస్త్రదానము, అన్నదానము చేస్తామని, క్రీస్తు పరిచర్య చేసే పేద పాస్టర్లను ఉచిత రీతిన సత్కరిస్తామని, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామని టాటా విక్టర్ తెలిపారు. రాజువోలులో 2003 సంవత్సరాన చర్చ్ ప్రారంభించాం.
కానీ దానికి ముందుగానే 1996 నుండి క్రిస్మస్ కార్యక్రమం చేస్తున్నాం. నేటికి ఇది 29వ క్రిస్మస్ వేడుక. వందలాది మంది వచ్చి వాక్యాన్ని విని ఆశీర్వదించబడి వెళ్తూ ఉంటారు. ఈ 29వ తారీఖున ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు మాకెంతో సహకారమైతే మా సంఘంలో ఉన్న పెద్దలు వారి ప్రోత్సాహం వలన ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, క్రీస్తు లోకరక్షకుడని ఆయన్ని గణపరచాలని, కుల మత భేదాలు లేకుండా, సంఘ భేదాలు లేకుండా మేము ఈ చివరి దినాల్లో ఈ ఆరాధనలు చేసి అనేకులను ప్రభు ప్రేమను చూపించాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ప్రేమ మీద ఉంటుంది. నూతన వస్త్రాలు మేము దానం చేస్తాం, అన్నదానం చేస్తాం. కొంతమంది పేద పాస్టర్లకు సన్మానించి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం. ఇలాగ 29 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య సాగుతుంది. ఈ పరిచర్య పేరు గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నా కుటుంబం అంతా నాతో ఉన్నారు, నా సహకరిస్తున్నారు. ఇందును బట్టి ఈ ఘనమైన కార్యాలు జరుగుతున్నాయని ప్రజల పక్షాన నేను ఎంతో రుణస్తులను తెలియజేస్తూ సభముకు తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చింది మొదలు ఆఖరి నిమిషం వరకు కూడా గత వైకాపా ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని, వైకాపా నియంత పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు ఇంటికి సాగనంపారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దిశలలో ముందుకు వెళ్ళిందన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే వెళ్తుందన్నారు. రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవులు, అభివృద్ధి లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కించింది. సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాలకు 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయంగా సుమారు 10,000 కోట్ల రూపాయలు చెల్లించడం, పెన్షన్లకు గత 18 నెలల్లో దాదాపు 50,000 కోట్లు ఖర్చు చేయడం వంటి అంశాలు ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి కార్యక్రమాలు, నేతన్నలకు భరోసా, ఆదరణ 3 వంటి పథకాల ద్వారా మహిళలు, కార్మికులు, సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక బలాన్ని కల్పించడం జరిగిందని వివరించారు. మీడియా వారికి నమస్కారం. 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దిశల్లో ముందుకు వెళ్ళింది. భవిష్యత్తులో కూడా వెళ్ళబోతూ ఉంది. రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అభివృద్ధి లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతూ ఉంది. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాల్ని 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందనే విషయం అందరూ కూడా గమనించాలి. కేవలం తల్లికి వందనం ద్వారానే 67,27,000 మంది విద్యార్థులు సుమారు 10,000 కోట్ల సాయం అంటే అది రూపాయలు చెల్లించడం జరిగింది. పెన్షన్లు కూడా గత 18 నెలల్లో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది ఇది చిన్న విషయం కాదు. ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి. అన్నిటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. గత 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో
పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొంది ఉన్నారో వాళ్ళల్లో అర్హత కలిగిన వారు ఎవరన్నది ఇప్పుడు వెరిఫికేషన్ మొదలుపెట్టాం. వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. అందులో అర్హత కలిగిన వారిని జనవరి మొదటి వారంలోని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే కొత్త పెన్షన్స్, ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ 15 రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి కార్యక్రమాలు, నేతన్నలకి భరోసా, ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి, కార్మికులకు, సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గత 5 సంవత్సరాలు కొత్త రైస్ కార్డ్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాపానికి పోలే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన వాళ్ళకి రైస్ కార్డ్స్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క రహదారుల మరమ్మతులకి సుమారు 1000 కోట్లు, కొత్త రహదారుల నిర్మాణానికి సుమారు 3000 కోట్లు ఖర్చు చేసి కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి, ఆ మెగా డిఎస్సి సుమారు 15,941 పోస్టులు, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు, దాన్ని చెడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కృషి కూడా అంతా ఇంత కాదు. అనేకమైన కేసులు వేశారు. అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి, ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు? మెగా డిఎస్సి అని పేరుతోటి దగా చేశారు. ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు, 5,757 మందికి నియామక పత్రాలు ఇస్తూ, పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు, సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు, ప్రస్తుతం 4,500 వస్తుందని అంటే ఒక్క మాట అడగడంతో 4,500 ఒక్కసారిగా 12,500 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఓ పక్కన పరిశ్రమలు ప్రోత్సహిస్తూ ఉన్నాం, తద్వారా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంలోని ఐటీ హబ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే ప్రాజెక్ట్, ఇలాంటి అనేకమైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉన్నారు. ఓ పక్కన ఇవన్నీ కృషి చేస్తూ అమరావతిని ఏదైతే మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారి చేతిలో ల్యాప్టాప్స్ ఉండాలి, గౌరవపదంగా జీవించాలని మేము ఆలోచిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే యువత చేతుల్లో కత్తులు ఉండాలి, నేరస్తులుగా తయారవ్వాలన్నది వైసీపీ వారి ఆలోచన. మేమేమో చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబం గర్వపడే విధంగా యువత ఉండాలని మేము ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు కత్తిలు పెట్టి రప్ప అని వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. లేకపోతే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని అనేకమైన అంశాల్లో ముందుకు తీసుకెళ్తూ గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసపు పాలన చూస్తున్నామో ఆ విధ్వంసపు పాలన నుంచి ప్రజలు కోరుకునే విధంగా ఇటుగా పేర్చుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. 2025లోని అనేకమైన ఛాలెంజెస్ వచ్చున్నాయి.
ఛాలెంజెస్ అన్నిటిని అధిగమిస్తూ మంచి వృద్ధి రేటు సాధిస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఎవరి హామీలను కూడా అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం వైపే భారతదేశంలో పెట్టుబడులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మనకి వస్తున్న పెట్టుబడుల్ని చూసి పక్క రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ రాష్ట్రంలోని అన్ని పెట్టుబడులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఏం మ్యాజిక్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాట్లాడుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దురదృష్టకరం అలాంటి రాజకీయ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టినా కూటమి ప్రభుత్వం అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న విశ్వాసం వాళ్ళల్లో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలోకి తీసుకొస్తామని కూడా తెలియచేస్తూ, ముందుగా మీడియా సోదరులందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, గడిచిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమేమి చేసింది అని ఒక్కసారి ఈ సంవత్సరం ముగించే ముందు ఒకసారి ఆలోచించుకుంటే, గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజలు ఏవేవి కట్టలు పడ్డారు, మనం ఏమేమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము కూటమి వచ్చిన తర్వాత మనం చేసిన పనులు ఇప్పటి వరకు దాంట్లో ఏమేమి నెరవేర్చాం అని చెప్పి ఒకసారి తలుచుకుంటే, ముందుగా తల్లికి వందనం కింద అంటే సూపర్ 6లో మొదటి ప్రామిస్ ఏదైతే చేసామో, హామీ ఇచ్చామో, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా 15,000 చొప్పున వారికి ఇస్తామన్నాం. లోకేష్ గారి నేతృత్వంలో ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో వాటన్నిటినీ కూడా స్పెషల్ ప్రతి చోట కూడా ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా, ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉందనో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనో కొంతమందిని తొలగించడం జరిగింది. అటువంటి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా అధిగమించి వారికి కూడా మళ్ళీ ఆ పథకాలను అమలు చేయడం జరిగింది. సో తల్లికి వందనంలో దాదాపు 10,090 కోట్లు ప్రభుత్వం ఈ రోజున ఖర్చు పెట్టింది. అదేవిధంగా మొన్న స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు స్త్రీలకి స్వతంత్రంగా తిరిగే విధంగా స్త్రీ శక్తి అయితే అమలు చేశాం. ఉచిత బస్సు, అందులో దాదాపు 1,144 కోట్లు ప్రభుత్వం ఆ స్కీమ్కి కేటాయించడం జరిగింది. 3,25,00,000 ప్రయాణాలు స్త్రీలు ఉచితంగా ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి ఈ వేళ వరకు వారు పయనించడం జరిగింది. అనేక పథకాలు సూపర్ 6 సూపర్ హిట్ అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. స్త్రీలకి మాత్రమే కాదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక రైతు సోదరుల విషయానికి వస్తే, అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం 20,000 ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి ఇస్తామన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా ఇప్పటికే 14,000 రూపాయలు
రైతులకి జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో 64 లక్షల రైతులకు లబ్ధి జరిగింది. 6,310 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ. ఇక దీపం పథకం దీపం 2.0 కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామన్నాం. అందులో భాగంగా దీపం 2 కింద 2,684 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ దీపం 2.0 కింద ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు 2 కోట్ల సిలిండర్లు, అంటే ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు ఈ సంవత్సరంలో ఇచ్చాం. అది మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని పలు దేవాలయాలను సందర్శించడం జరిగింది. గోదావరి గట్టున ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, ఆర్యపురంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయం, దేవీ చౌక్లోని లలిత జ్యువెలర్స్ పక్కన ఉన్న ఆలయం, దేవీ చౌక్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకొని పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా వేడుకున్నారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇన్నిస్పేట రెడ్డిల రామాలయం నుండి రాములవారిని గరుడ వాహనంపై రాజమండ్రి సిటీ అంతా ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల జిల్లా చైర్మన్ సబ్బెల్ల విజయదుర్గారెడ్డిచే ఇవ్వబడిన వీల్ చైర్ అంగవికలాంగులైనటువంటి పేదవానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్నిస్పేట రెడ్డిలు సంఘం పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నిజాలను నిర్భయంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న దమ్మున్న ప్రతీక కోస్తా సమయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో కోస్తా సమయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను పత్రిక ఎడిటర్ ఎర్ర ఉమా మహేశ్వరరావు అధ్యక్షతన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రుడా చైర్మన్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే రీతిలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ ఎర్ర ఉమా మహేశ్వరరావు బాబీ, స్టాఫ్ రిపోర్టర్ చీకట్ల శివనారాయణలకు ప్రజా ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులందరికీ ఎడిటర్ మరియు స్టాఫ్ రిపోర్టర్లు క్యాలెండర్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
స్థానిక రాజమండ్రి లలితానగర్ ఫారెస్ట్ కళ్యాణ మండపం నందు తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దవులూరి ఈశ్వరరావు, బెల్లంకొండ కోటేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షుడిగా చింతలపూడి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా కాళీపు సత్యసాయిరాం, గవరవీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శిగా యజ్జు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఒమ్మి రామారావు, ఉప కార్యదర్శులుగా వైవి రామారావు, వి సూర్యప్రకాశ్రావు, కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ రమణారెడ్డి, ఐఆర్ గోపాలరావు, ముల్ల వెంకటేశ్వరరావు, యజ్జు రామకృష్ణ, బి జానకి రామయ్య, కాళీపు నాగ సూర్యచంద్రరావు, బి జయబాబులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు అసోసియేషన్ కళ్యాణ మండపం అభివృద్ధికి తోడ్పడాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ప్రతి హిందువు హిందూ ధర్మం సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలని, హిందూ మతం కాదని హిందూ ధర్మమని, ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ అర్చకులు జుత్తుక వీర్రాజు శర్మ అన్నారు. స్థానిక రాజేంద్రనగర్ 12 కులైడ సెంటర్లో అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జుత్తుక వీర్రాజు శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ వైశిష్ట్యానికి సంబంధించిన సంఘటనలను తెలియజేశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ మన ఇతిహాసాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. సేవా భారతి కర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల ఐకమత్యం కోసం 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ఈ సనాతన ధర్మంను రక్షించుటకు మనమందరం ఒక్కటే నడవడానికి నడుం బిగించాలని అన్నారు. ప్రతి హిందూ మన బిడ్డలకు చిన్నతనం నుండి రాముడు, కృష్ణుని గురించి, భగవద్గీత, రామాయణాల గురించి తెలియజేయాలని, సామాజిక సామరస్యత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన, స్వదేశీ పౌర విధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం, రాజేంద్రనగర్, నెహ్రూ నగర్ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీవారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి, భక్తులకు ఉత్తర ద్వార దర్శనం, పూలంగి సేవలో రౌతు దంపతులు. ప్రభు అయిన యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలి. ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. ప్రభు సేవలు 29 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ. వైకాపాది విధ్వంసకర పాలన, కూటమిది సంక్షేమ పాలన. మెగా డిఎస్సితో వైకాపా నిరుద్యోగ యువతిని దగా చేసింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కోస్తా సమయం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రజల పక్షాన పోరాడుతున్న దమ్మున్న ప్రతీక కోస్తా సమయమని సిటీ పేర్కొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.